తొలి తొలి ఆసే వందే మనసా తెలుసా తెలుసా పెదవుల పైన చిరునవ్వై కొత్తగా చలి చలి గాలై తాకే యూసుల వరస వరస అక్షయ అక్షయ ఏంటక్షయ ఇది? శివరాం గారు ఇప్పుడు నాకు కాబోయే భర్త. నా భర్తతో నువ్విలా? కీర్తి, అనవసరంగా అపార్థం చేసుకోకు. అసలేం జరిగిందంటే చాలే ఆపక్షయ. నా కళ్ళతో నేను చూసిన తర్వాత కూడా ఇంకా ఏం చెప్తావు? నువ్వు నన్ను నమ్మించడానికి ఏం చెప్పినా నేను నమ్మను. అయినా మీరు కూడా ఏంటి శివరాం గారు, మన ఇద్దరికీ నిశ్చితార్థం అయిపోయింది, పెళ్లికి ముహూర్తం కూడా పెట్టేశారు. ఇప్పుడు మీరు ఇంకో స్త్రీతో ఉండడం పద్ధతి కాదు. పద్ధతి గురించి నువ్వు చెప్తున్నావా కీర్తి? నువ్వు పద్ధతి అయిన దానివి కాదు అనడానికి సాక్ష్యమే మన నిశ్చితార్థం. నువ్వు అక్షయ్కి నీతులు చెప్పే స్థాయిలో లేవు, ఎప్పటికీ రాలేవు. అది గుర్తుంచుకో. చూసావా అక్షయ్, ఈ పెన్ డ్రైవ్లో ఏముందో నేను చూస్తే తప్పే ఉంది. దేనికోసం నువ్వు ఇంత పట్టుబట్టావు? ఇప్పుడు చూడు, కీర్తి నీదే తప్పు అంటుంది. ఈ మాటలన్నీ నువ్వు భరించగలవు, కానీ ఇందులో ఏముందో నేను చూస్తే భరించలేవు. సరే అక్షయ్, నీ పెన్ డ్రైవ్ నువ్వే తీసుకో. నువ్వు అనవసరంగా అపార్థం చేసుకున్నావు కీర్తి. శివరాం గారు ఈ పెన్ డ్రైవ్ చూడకూడదని ఎందుకు పట్టుపట్టానో తెలుసా? చాలక్షయ, చాలు. ఇన్నాళ్ళు ఈ పెళ్లి నువ్వే చేస్తావని నీ మీద నాకు చాలా నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు నిన్ను ఈ పరిస్థితుల్లో చూశాక ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావని అర్థమైపోయింది. మనసులో ఏదో పెట్టుకొని బయటికి మంచిదానిలా ప్రవర్తిస్తున్నావు. ఇలా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు. నీ పని చెప్తానుండు. మమ్మీ, డాడీ, మమ్మీ. కీర్తి, ఏంటే అరుపులు? ఇవి అరుపులు కాదు మమ్మీ, ఆర్తనాదాలు. అక్షయ నా జీవితంతో ఆడుకుంటుంది. ఏం చెయ్యాలో అర్థం కాక ఇలా అరుస్తున్నాను. అక్షయ్ అక్క తన జీవితాన్ని నీకిస్తుంది, నీ జీవితంతో ఆడుకోవడం ఏంటి? ఏంటి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు? చూసే వాళ్ళకి కలరింగ్ అలాగే ఇస్తుంది, కానీ పడే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. నేను మీలాగే నమ్మాను, దేవత అనుకున్నా. కానీ ఇప్పుడే తెలిసింది దయ్యం వేషాలేస్తుందని. నా జీవితాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది. ఏంటి బేబీ, అక్షయ్ మళ్ళీ శివరాంకి ఏమైనా చెప్పిందా? చెప్పడం కాదు డాడీ, శివరాం గారితో చేయకూడని పనులన్నీ చేస్తుంది.
నువ్వు అక్షయ్కి నీతులు చెప్పే స్థాయిలో లేవు. ఎప్పటికీ రాలేవు. అది జరిగింది. అదిగో వస్తుంది చూడండి. అమ్మో 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 అమ్మో, ఎంత గుండెలు తీసిన బంటువే నువ్వు. ఏమీ ఎరగిన అమాయకురాల్లా నీలకంఠం శాంతమ్మల్ని వెంట పెట్టుకుని మరీ వచ్చి నిశ్చితార్థం చేయించి అందరి దగ్గర మార్కులు మాత్రం కొట్టేశావు. ఇప్పుడు నువ్వు చేసే బుద్ధి తక్కువ పనులు ఇవే? నాకు ముందు నుంచి అనుమానంగా ఉందే. నువ్వు పెళ్లి చేయడానికి పెద్దగా నిలబడ్డావు అంటేనే కళ్యాణం దాకా వచ్చేసరికి ఏ కంత్రి పనో చేసి మమ్మల్ని రోడ్డు మీదకి లాగుతావని. అవును మమ్మీ, కోర్టులో గెలిచి మనల్ని వీధిపాలు చేయాలనుకున్నారు. అది చేత కాలేదు. మనల్ని గెలవలేకపోయామన్న కసి మన మీద ఉండిపోయింది. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ రూపంలో దొరికాం కదా, అందుకే ఇలా చేసింది. ఏంటక్షయ్ ఇది? ఇన్నాళ్ళు నువ్వంటే నాకు గౌరవం ఉండేది. కీర్తి పెళ్లి నువ్వే చేస్తానని ముందుకొచ్చేసరికి నీ మీదున్న గౌరవం ఇంకాస్త పెరిగింది. కానీ ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు నాకు అర్థమైంది. పెన్ డ్రైవ్ని అడ్డం పెట్టుకుని శివరాం కీర్తి గురించి ఆలోచించకుండా నీ గురించి మాత్రమే ఆలోచించాలని నువ్వు చేస్తున్నావని మాకు అర్థం కాదనుకున్నావా? అర్థం అవుతుంది. అయిపోయాయా మీ నీతి వాక్యాలు? ఇంకా వేయవలసిన నిందలు ఏమన్నా మిగిలిపోయాయా? తప్పు నీ కూతురు చేస్తే మమ్మల్ని తప్పడతావేంటి? నిజమే వరలక్ష్మి, నా కూతురు నిజంగానే పెద్ద తప్పు చేసింది. కాని ఆ తప్పేంటో తెలుసా? శివరాం వద్దు అంటున్నా బలవంతంగా ఒప్పించి నీ కూతురునిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటుంది చూడు, అది నా కూతురు చేస్తున్న పెద్ద తప్పు. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? వెళ్దాం, పద పద. ఎక్కడికే వెళ్లేది? వీళ్ల గురించి నువ్వు ఎంతో ఆలోచించావు. కానీ వీళ్ళు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో అర్థమైందా? అవసరం లేని వాళ్ళకి దానం చేయడంలో అర్థం ఉండదు. విలువ లేని వాళ్ళకి విలువ ఇవ్వడం వివేకం అనిపించుకోదు. అవన్నీ ఎందుకమ్మా? మనం చెయ్యాలనుకుంటున్నది వీళ్ల గురించి కాదు. కానీ నిందిస్తుంది నిన్నే కదా. ఆ పెన్ డ్రైవ్ లో ఉన్నది శివరాం చూసుంటే ఈ పాటికి వీళ్ల బతుకేవయ్యేదో వీళ్ళకి తెలియాలి కదా. ఇంకా ఎందుకు అక్షయ నిజం దాస్తావు? ఇలా నిందలెందుకు మోస్తావు? అబ్బాబాబాబా, ఎంత గొప్ప నాటకాలు, ఎంత గొప్ప నాటకాలు! చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేదు కృష్ణ. అమ్మ రెచ్చిపోవడం, కూతురు ఆపడం. అక్కడికి మేమేదో చెయ్యకూడని తప్పేదో చేసినట్టు, మీరే మమ్మల్ని ఉద్ధరిస్తున్నట్టు. బావుందమ్మా, చాలా బావుంది. అసలు ఏంటిది పెన్ డ్రైవ్ అని ఇందాకటి నుంచి అంటున్నారు? ఏముంది దాంట్లో? ఒకవేళ శివరాం పెన్ డ్రైవ్ చూస్తే ఏమవుతుంది? ఏం జరుగుతుందా? ఇప్పుడే చూపిస్తాను. అక్షయ, ఆ పెన్ డ్రైవ్ ఇటివ్వు. వద్దమ్మా, వీళ్ళతో మనకెందుకు? వీళ్ళు ఏమనుకుంటే మనకెందుకు? మనం వెళ్ళిపోదాం, పద. ఇప్పుడు నువ్వు ఆ పెన్ డ్రైవ్ ఇవ్వకపోతే నీకీ అమ్మ కూడా దక్కదు. ఆలోచించుకో.
సాగర్, ఈ పెన్ డ్రైవ్ టీవీ కనెక్ట్ చేయి. ఇప్పుడు చెప్పండి కృష్ణప్రసాద్ గారు, అక్షయ్ ఆ పెన్ డ్రైవ్ శివరాం దగ్గర నుంచి తీసుకోవడం తప్పో కాదో? ఇప్పుడు మాట్లాడు వరలక్ష్మి. నా కూతురు నీ కూతురు జీవితాన్ని నాశనం చేస్తుందా? పోనీ నువ్వు చెప్పు కీర్తి, ఈ పెన్ డ్రైవ్ లో ఉన్న విషయం చూసుంటే నీ జీవితం ఏమైపోయి ఉండేది? ఈ సాక్ష్యం మాకిప్పుడు దొరికింది కాదు, కోర్టుకి వెళ్ళక ముందే దొరికింది. ఆ రోజు కోర్టులో కేసు గెలిచామని పండగ చేసుకున్నారు కదా, ఆ గెలుపు మీరు గెలవలేదు. మీరు నిందలు వేసిన నా కూతురే గెలిపించింది. ఎందుకో తెలుసా? నీ కూతురు చెయ్యకూడని తప్పు చేసిన కీర్తికి అన్యాయం జరగకూడదని. నీ కూతురు చేసిన తప్పు కప్పిపుచ్చడానికి నా కూతురు తన జీవితాన్నే ధారపోసింది. అలాంటి అక్షయ్నా మీరు అన్ని మాటలు అంటుంది? అసలు తను నీవైనా అనే హక్కు మీలో ఒక్కరికైనా ఉందా? సారీ అక్షయ, కీర్తి తొందరపడింది. తన మాటలు విని మేము నిన్ను అపార్థం చేసుకున్నాం. మా అందరి తరపున క్షమించమని నేను నిన్ను అడుగుతున్నాను. దయచేసి క్షమించు. అంత మాటలు ఎందుకులేండి. అక్షయ్ మాట ఇచ్చింది అంటే మాటకి కట్టుబడి ఉంటుంది. అంతేకాని తొందరపడి తప్పు చేయడం ఈ అక్షయ్కి తెలీదు. అది మీకు అర్థమైతే చాలు. సరే అక్షయ, అసలు ఈ అనర్థాలన్నిటికీ కారణం ఆ పెన్ డ్రైవ్. అసలు ఆ పెన్ డ్రైవే లేకపోతే మన మధ్య అపార్థలే ఉండవు. ఎవరికో ఈ విషయం తెలుస్తుందన్న భయం అసలే ఉండదు. ఆ పెన్ డ్రైవ్ ఉన్నంత వరకు మనల్ని ఇలా భయపెడుతూనే ఉంటుంది. అసలు అదే లేకపోతే ఎవరికి ఏ భయం ఉండదు కదా. ఇప్పుడు ఏ భయం లేకుండా నువ్వే దగ్గరుండి కీర్తి పెళ్లి జరిపించాలి అక్షయ. ఏమంటావు? నిమిషానికి ఒకసారి నిర్ణయాలు మీరు మార్చుకున్నట్టు నా కూతురు అక్షయ్ మార్చుకోదు.
మీ కూతురి పెళ్లి నా కూతురే చేస్తుంది. పద అక్షయ. అదేంటి కృష్ణ, నువ్వు దానికి క్షమాపణ చెప్తావేంటి? మరేం చేయమంటావు? ఏం చేయమంటావు? కీర్తి ప్రతి చిన్న విషయానికే ఆవేశపడుతుంది. తన మాటలు విని నువ్వు గెంతుతూ ఉంటావు. అక్షయ పెన్ డ్రైవ్ తీసుకొచ్చి ఇక్కడ చూపించింది కాబట్టి సరిపోయింది. అదే కోపంతో వెళ్ళి శివరాంకు చూపిస్తే వాడండి కొంచెం. సాక్ష్యాన్ని సర్వనాశనం చెయ్యాలి అంటే ఆ మాత్రం నటించాలి వరలక్ష్మి. ఓకే కృష్ణ, సాక్ష్యం ముక్కలైపోయింది కాబట్టి ఇప్పుడు నా కూతురు పెళ్లికి ఏ ఆటంకం ఉండదు. అమ్మా, ఎందుకమ్మా అంత ఆవేశపడ్డావు? వాళ్ళకిప్పుడు నిజం తెలిసినా తెలియకపోయినా ఒక్కటే. కానీ ఇంకా ఆ కృష్ణప్రసాద్ గురించి నీకు అర్థం కాలేదా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు ఎలా పట్టుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. త్యాగం చేసి నిన్నే తప్పు చేశావని చూపించాలనుకున్నారు. కానీ వాళ్లే ఉలిక్కిపడే సాక్ష్యం చూపించేసరికి తప్పైపోయిందని తెలివిగా మాట మార్చారు. అది వాళ్ల బుద్ధి. అలాంటి వాళ్లతో అలాగే మాట్లాడాలి. అప్పుడే మనమేంటో వాళ్ళకి తెలుస్తుంది. ఈరోజు నేను ఆవేశపడ్డం వల్ల మనకే అనర్థం జరిగింది. మనకేం అనర్థం జరిగిందమ్మా? అదేంటక్షయ అలా అంటావు? మన చేతిలో ఉన్న ఆధారం మళ్లీ మన చేతికి రాకుండా కృష్ణప్రసాద్ ఎంతో తెలివిగా నాశనం చేశాడు. తెగేదాకా లాగనంత వరకు నేను మంచిదాన్నేనమ్మా. కానీ మనల్నే ఇరికిద్దాం అనుకుంటే ఆ మాత్రం తెలివితేటలు మనకీ ఉంటాయి. ఆ సాక్ష్యం ఆ ఒక్క పెన్ డ్రైవ్లోనే లేదు, వేరే దాంట్లో కూడా కాపీ చేశాను. ఎప్పుడక్షయ? అది మొదటిసారి మిస్ అయినప్పుడు అత్తయ్య గారి దగ్గర దొరికింది. మళ్ళీ ఇలాగే మిస్ అయిపోతే అన్న ఆలోచనతో పాటు భయం వేసింది. అప్పుడే వేరే పెన్ డ్రైవ్లో కూడా కాపీ చేసి ఉంచాను. మరది పోయిందని ఎందుకంత టెన్షన్ పడ్డావు? శివరాం గారు చూస్తే జరిగే ప్రమాదం గురించి భయపడ్డాను తప్ప పెన్ డ్రైవ్ గురించి కాదమ్మా. మన దగ్గర ఉన్న సాక్ష్యం నాశనం అయిపోలేదు, సేఫ్గా ఉంది. అవసరం అనుకున్నప్పుడు మనమే బయటికి తీస్తాం. పద. ఏమైందమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా? బాధ్యత అంటూ బంధాల్ని నువ్వే తెంపేసుకున్నప్పుడు ఇంకా మనం ఇక్కడ ఉండటంలో అర్థం లేదు అక్షయ. అంటే వీళ్ళు మనకేమీ కారనేగా నీ ఉద్దేశం? ఉద్దేశం కాదక్షయ, సత్యం. ఈ ఇంటితో నీకు బంధం కలిసింది శివరాం వల్ల. శివరాం నీ వాడైతే ఈ ఇల్లు నీదవుతుంది. ఈ ఇంట్లో వాళ్ళు నీ వాళ్ళవుతారు. శివరామే పరాయివాడైనప్పుడు అతని వాళ్ళు మనకైన వాళ్ళెలా అవుతారు? నేను చేస్తున్నది తప్పు అని ఇలా చెప్తున్నావా? నువ్వు చేస్తున్న తప్పని నేను చెప్పనక్షయ. కానీ నువ్వు న్యాయం చేయాలనుకునే కీర్తికి
అది అందుకునే అర్హత లేదు. ఈ విషయంలో నువ్వెవ్వరి మాట వినడం లేదు. అందరూ నీ మాట వినేలా చేసుకున్నావు. ఇంకిక్కడ ఎవ్వరితో మనకి బంధం లేదు. ఆ విషయం తెలిసి కూడా మనం ఇక్కడ ఉండటంలో అర్థం లేదు.